మనలో కొంతమంది ఆ డాక్టర్ ఇచ్చిన మందులు అస్సలు పనిచేయడం లేదని అంటారు. మరికొందరేమో ఇంకొక డాక్టర్ ఇచ్చిన మందులు చాలా బాగా పనిచేస్తున్నాయి, ఆ మందులతోనే వెంటనే కోలుకున్నామని అనుకుంటారు. అసలిక్కడ మనం నమ్మినట్టే జరుగుతుందా? మన ఆరోగ్యంపై మన నమ్మకం ఎంతటి ప్రభావాన్ని చూపుతుందో ఒక ఆసక్తికరమైన కథ నుంచి తెలుసుకుందాం. దయచేసి వీడియో చివరి వరకు చూడండి. ఒకరోజు ఒక ఫేమస్ డాక్టర్ వద్దకు ఇద్దరు పేషెంట్లు వచ్చారు. వీళ్ళిద్దరి పేర్లు కూడా ఇంచుమించు ఒకేలా ఉన్నాయి. మొదటి వ్యక్తికి కేవలం ఒత్తిడి వల్ల తలనొప్పి తప్ప మరే పెద్ద సమస్య లేదు. ఇక రెండవ వ్యక్తికి క్యాన్సర్. డాక్టర్ వీళ్ళిద్దరికీ పరీక్షలు చేయించాడు. కానీ రోగుల పేర్లు ఒకేలా ఉండడంతో పొరపాటున ఒకరికి ఇవ్వాల్సిన రిపోర్ట్స్ మరొకరికి ఇచ్చాడు. డాక్టర్ మొదటిగా తలనొప్పి ఉన్న వ్యక్తిని చూస్తూ, మీ పరిస్థితి చాలా దారుణంగా ఉందండి, మీకు క్యాన్సర్, అది కూడా చివరి దశలో ఉంది, మీ దగ్గర కేవలం 3 నెలల సమయం మాత్రమే ఉందని చెప్పాడు. అలాగే క్యాన్సర్ ఉన్న వ్యక్తిని చూస్తూ, మీకేం పెద్ద సమస్య లేదు, ఇది కేవలం ఒత్తిడి వల్ల వచ్చిన తలనొప్పి, మందులు వాడితే సరిపోతుంది, కొన్ని రోజుల్లోనే మీరు కోలుకుంటారని చెప్పాడు. ఇద్దరు కూడా అక్కడి నుంచి వారి ఇళ్లకు చేరుకున్నారు. అయితే క్యాన్సర్ ఉన్న వ్యక్తి నాకు కేవలం తలనొప్పి మాత్రమే ఉందని నమ్మి ధైర్యంగా జీవితాన్ని కొనసాగించాడు. కొన్ని రోజులకు అతని ఆరోగ్య స్థితి చాలా వరకు బాగైంది. అయితే ఇక్కడ మరొక వ్యక్తి, తనకు నిజానికి క్యాన్సర్ లేకపోయినా డాక్టర్ చెప్పిన మాటలు అతని మనసును బలంగా తాకాయి. అతను ప్రతిరోజు అదే విషయాన్ని ఆలోచిస్తూ అతనికి నిజంగానే క్యాన్సర్ ఉందని నమ్మి 3 నెలల్లో మరణించాడు. ఈ కథలో నిజంగా మీకు ఎలాంటి సమస్య లేకపోయినా నెగిటివ్ మైండ్ సెట్ ఉండడం వల్ల మీ ఆరోగ్యం చెడిపోతుంది. అలాగే మీరు అనారోగ్యంలో ఉన్న పాజిటివ్ మైండ్ సెట్ తో ఉంటే ఖచ్చితంగా కొంత కాలానికైనా కోలుకుంటారు. అందుకే అంటారు, మీ నమ్మకమే మీ జీవితాన్ని మారుస్తుందని. అది మీ భవిష్యత్తును కూడా నిర్ణయిస్తుంది. నిజమే కదా? ఏంటి బాస్ అలా స్క్రోల్ చేస్తున్నావు? ఇంత మంచి కంటెంట్ చెప్పాను కదా, సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.